మీ ముందు పుట్టాను, మీ ముందు పెరిగాను. ఏ ఇష్యూ వచ్చినా నా గొంతుతో మాట్లాడాను. అది ఇండస్ట్రీకి సంబంధించిన ఎనీ ఇష్యూ ఏదైనా సరే నేను మీ ముందుకొచ్చి మాట్లాడేదాన్ని. తర్వాత ప్రభు గారు ఫోన్ చేశారు. మీలో చాలామంది ఫోన్ చేశారు. ఒక్క రోజుకి 300-400 కాల్స్ అటెండ్ చేశాను నేను. ఆ ఇష్యూలో ఉన్నప్పుడు మీరందరూ ఫోన్లు చేసినప్పుడు నిజంగా నేను అక్కడ ఉంటే అన్ని ఫోన్ కాల్స్ నేను ఎందుకు అటెండ్ చేస్తాను? అది పక్కన పెట్టేద్దాం. తర్వాత సీసీబీకి నేను ఒక్కదాన్ని వెళ్ళాను హైదరాబాద్ నుంచి. మీకు నాకున్న ఇన్ఫ్లుయెన్స్ తెలుసు, నాకున్న సర్కిల్ తెలుసు మీ అందరికీ. నిజంగా నేను తప్పు చేస్తుంటే ఒక 2-3 లాయర్లనో లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్నో తీసుకుని నేను సీసీబీకి వెళ్తాను కదా బెంగళూరుకి. నేను ఒక్కదాన్ని ఎందుకు వెళ్తాను? నేను ఏ తప్పు చేయలేదు కనుక నేను ఒక్కదాన్ని వెళ్ళాను. నేను పోలీసులకి వాళ్ళు నన్ను ఎందుకు అరెస్ట్ చేసేది తెలుసా? నేనంట వాళ్ళు ఇచ్చిన నోటీసులకి రెస్పాండ్ అవ్వలేదంట 2-3 డేస్. ఈవేళ నోటీస్ ఇస్తే నేను రెస్పాండ్ అయ్యి వాళ్ళకి నాకు వాట్సాప్లోనే పంపించారు, నేను వాట్సాప్లోనే పంపించాను. నా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇమ్మీడియట్గా వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ డేనే మీరు వస్తారా రారా సీసీబీకి అని మళ్ళీ నేను పెట్టాను. నాకు ఒంట్లో బాగాలేదండి, నేను ఒక 2 డేస్లో వస్తాను అని. అది కూడా వేశారు. హేమ ఒంట్లో బాగాలేదని చెప్తుంది సీసీబీకి, వాళ్ళు అరెస్ట్ చేసేస్తారు, రేపొచ్చి అరెస్ట్ చేస్తారు, ఎల్లుండి అరెస్ట్ చేస్తారు. తర్వాత ఇంకొక విషయం ఒకటి క్లారిటీ చేయాలండి. పోలీసులు ఇచ్చారు ఇన్ఫర్మేషన్ అంటున్నారు. ఏ పోలీస్ ఆఫీసరు నా పేరు ఎక్కడా తీయలేదు. మీరు ఉంటే ఇప్పుడు కూడా చూపించండి, ఈ ఇంటర్వ్యూలో కూడా చూపించండి, వేయండి ఏ పోలీస్ ఆఫీసర్ నా పేరు అనౌన్స్ చేశారని. నేను చెప్తూనే ఉన్నాను, నేను బ్లాక్ నెయిల్ పాలిష్ పెట్టుకున్నాను, బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను, అది నేను కాదు అని మొత్తుకుంటూనే ఉన్నాను. విన్నే లేదు.